తెలుగుదేశం పార్టీలో తన 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి అంబర్పేట టీడీపీ ప్రతినిధి బిల్డర్ ప్రవీణ్ రాజీనామా చేశారు. టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తన కాలేజీ వయసు నుండి ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో పార్టీలో చేరానని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యానన్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా కూడా అధిష్టానం తనకు మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు రాస్తా రోకో ధర్నాలు చేపట్టామని తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్కి వచ్చి కూడా టీడీపీ నేతలను కలవకపోవడము, దిశానిర్దేశము ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు బిల్డర్ ప్రవీణ్ తెలిపారు. నేను బిల్డర్ ప్రవీణ్ గతంలో అయితే చెప్పేవాడిని తెలుగుదేశం పార్టీ అంబర్పేట్ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లాని. ఈరోజు తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీని వీడడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరం. ఆవేదనతో బాధతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతున్నది. కావున నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికి కూడా నేను ఒకటే వేడుకుంటున్నాను, నన్ను క్షమించండి, మన్నించండి. ఎందుకనంటే ఏ పదవులు వచ్చినా రాకపోయినా దాదాపు 31 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి జిందాబాదులు కొడుతూ అన్నగారు ఎన్టీఆర్ గారి అభిమానంతో ఏ పార్టీలు పిలిచినా పోకుండా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ నేను ఉన్నాను అంటూ నా కార్యకర్తలకు, నా నియోజకవర్గానికి భరోసా ఇస్తూ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇప్పటి వరకు నేను పార్టీని వీడకుండా ఒకే పార్టీలో ఉండడం జరిగింది. కాకపోతే ఒక పొలిటికల్ పార్టీ అంటే పోటీ చేయవలసిన పార్టీ. అంబర్పేట్ నియోజకవర్గంలో దాదాపుగా 3 పర్యాయాల నుంచి ప్రతిసారి అలయన్స్లో తెలుగుదేశం పార్టీ సీటు వేరే పార్టీలతో అలయన్స్ అయినప్పుడు ఇవ్వడం జరిగింది. దానికి కూడా మేము బాధపడలేదు. త్యాగాలకు ఎల్లప్పుడూ సిద్ధం కాండి అని చెప్పారు. ఇప్పటికీ 3 సార్లు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ కొన్ని వేల మందితో వేసిన తర్వాత బాబు గారు మళ్ళీ పిలిపించి ప్రతిసారి బుజ్జగించి మీకు తగిన స్థానాన్ని ఇస్తాను, మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్తూ వచ్చారు. కావున మేము ప్రతిసారి విత్డ్రా చేసుకుంటూ ఎమ్మెల్యే పదవికి దూరంగా పోటీ చేయకుండా ఉండడం జరిగింది. కాకపోతే ఈసారి నిజమైన బాధాకరమైన విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి ఈసారి అవకాశం వచ్చినా పోటీ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. నాలాంటి ఆవేదన ఎంతమంది కార్యకర్తలకు ఉందో ఆయన మాతోని కలిసినప్పుడు మేము ఆయనతో వివరించి చెప్పుకోవాలనుకున్నప్పుడు కూడా చెప్పే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకులు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. బాబు గారు జైలు నుంచి బయటికి వచ్చే వరకు మేము వెయిట్ చేయడం జరిగింది. ఆయన